ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతినిత్యం కూడా ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తూ దాన్ని రిసీవ్ చేసుకుంటూ మీరు బలపడుతున్నందుకు మేము దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని ఈ మాటలు కూడా, ఈ వాక్యాలు కూడా, ఈ ప్రార్థన కూడా మీకు దీవెనకరంగా ఉందని మేము నమ్ముతున్నాము. ఒకవేళ ఉన్నట్లయితే మీరు షేర్ చేయాల్సిందిగా కూడా మనం చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా వాక్య భాగాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనము. ప్రొవెర్బ్స్ చాప్టర్ 23 verse 26. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము. మై సన్, గివ్ మీ యువర్ హార్ట్ and let your eyes observe my ways. దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు. ఆయన నేరుగా మాట్లాడుతున్నారండి. ఎటువంటి అరమరిక లేకుండా, ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయన అడుగుతున్న విషయం ఏంటంటే, నీ యొక్క హృదయాన్ని నాకు ఇవ్వు. చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క అర్పణలు అర్పిస్తూ ఉంటాం. మన యొక్క కృతజ్ఞతార్పణలు, దశమ భాగాలు, స్వేచ్ఛార్పణలు, రకరకాలుగా దేవుని సన్నిధిలో మనం ఇవ్వాలనుకున్నవి ఇస్తూ ఉంటాం. తప్పులేదు. వాటి అందు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ ఆయన ప్రాముఖ్యంగా అడిగేది ఏంటి? నీ నుంచి దేవుడు కోరుకునేది ఏంటి? నీ నుంచి దేవుడు ప్రాముఖ్యంగా ఆశించేది ఏంటి అంటే, నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. అంటే హృదయాన్ని కోసి కట్ చేసి హార్ట్ని తీసి ఇమ్మంటారా అండి? కాదండి. నీ యొక్క సంపూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నువ్వేం చేయాలంట? దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి. ఆయన కోరుకునేది అదే నీ దగ్గర నుంచి. ఆయన ఎక్కువ నీ దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు. ఎందుకంటే ఈ లోకములోని సమస్తము ఎవరివి? నీవా, నావా, లేదా ఫలానా ప్రైమ్ మినిస్టర్వా, లేదా ఫలానా దేశ అధ్యక్షుడివా? కాదు, దేవునివి. ఆయనే తీసి ఆయనకి ఇవ్వడంలో పెద్ద విచిత్రం ఏం లేదు. నీకున్న ఉద్యోగం నుంచి కొంతమంది ఫీల్ అయిపోతా ఉంటారు, నాకు 10,000 శాలరీ వస్తే నేను 1,000 రూపాయలు దేవునికి ఇస్తున్నాను. ఎట్లా? నీకు దేవుడు ఫస్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. ఎస్, గాడ్ హ్యాస్ గివెన్ టు యూ. దేవుడు మొదటగా నీకు ఇచ్చాడమ్మా. నువ్వెంత చదువుకున్నా, నువ్వెంత మంచి ఉద్యోగంలో ఉన్నా, నువ్వెంత మంచి బిజినెస్ చేస్తున్నా, ఆ స్థాయి నీకుంది అంటే, ఆ పరిస్థితుల్లో నువ్వు ఉండగలిగావంటే అది దేవుడు నీకు ఇచ్చింది. దాంట్లో నుంచి నువ్వేదో ఇచ్చేసి దైవ సేవకులకి నేనే పోషిచ్చేస్తున్నా, నేనే వాళ్ళని, అలా ఏమీ లేదండి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. అయితే దేవుడు ప్రాముఖ్యంగా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు హృదయం ఇచ్చావు అనుకో, ఆటోమేటిక్గా నువ్వు అభివృద్ధి చెందుతావు. నీకు అలాంటి హృదయం రాదు. నేను ఇచ్చేస్తున్నా, నేను చేసేస్తున్నా, ఇంత ఇవ్వాలా అంత ఇవ్వాలనే ఆలోచన అస్సలు రాదు. ఎందుకంటే నీ హృదయమే దేవునికి ఇచ్చావు. దేవుని హృదయం ఇచ్చావా? ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు. ఒకవేళ హృదయం ఇవ్వకుండా ఇవన్నీ ఇచ్చినా కానీ ఉపయోగం లేదండి. నువ్వు ఏమి ఇచ్చినా ఉపయోగం అస్సలు లేదు. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. అదే రీతిగా నువ్వేం చేయాలట? ఆయన యొక్క మార్గాల్ని నువ్వు ఇష్టపడాలి. ఆయన మార్గాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇరుగ్గా ఉంటాయి, కొంచెం కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు నడవలేమేమో ఈ మార్గంలో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ మార్గము నీకు ఎలా ఉండాలంటే ఇంపుగా, ఇష్టంగా, ఈ మార్గం బాగుంది, ఈ మార్గం నన్ను నిత్య జీవాన్ని తీసుకెళ్తుంది, ఈ మార్గం గుండా వెళితే నేను ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాను అని నువ్వు ఫీల్ అవ్వాలి. ఈ లోక మార్గంలో వెళ్తే కొంతసేపు నీకు సంతోషంగా అనిపిస్తుంది, కానీ దాని తర్వాత అందరూ మోసం చేస్తారు. కట్టుకున్న వాళ్ళు, భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు, అసలు ఎవరని లేదండి ఈ మధ్యకాలంలో. అందరూ ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు, నమ్మక ద్రోహం చేస్తున్నారు, అవసరమైతే చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. అందుకే నీ మార్గాలు దేవుని మార్గాల్లోనే ఉండాలండి. ఆయన మార్గాలను ఇష్టపడినాడు, ఆయనను ఖచ్చితంగా దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. నీ హృదయాన్ని మాత్రం నువ్వు ఖచ్చితంగా ఇవ్వు. ఇంతవరకు ఇవ్వలేదేమో, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టు, నీ మార్గాలు ఆయన చేతిలో పెట్టు. తప్పకుండా
ప్రతి విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి తీరుతాడు. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము, తప్పకుండా మీకోసం నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు వాక్యాన్ని విన్నాం కదా, మరి విన్నటువంటి వాక్య భాగమును దేవుడు మన హృదయములో ఫలింప చేయునుగాక. మీ అందరి నిమిత్తం ఈ సమయంలో ప్రార్థించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృప కనికరములు కలిగిన దేవ, అద్వితీయ దేవ, ఆరాధనకు యోగ్యుడవు, అన్ని వేళలా పూజ్యుడవు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. సమయంలో అయా మీకు మొరపెడుతున్నాము తండ్రి. మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నామయ్యా. ఎందరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న శ్రమలు, వారికి ఉన్న ఇరుకులు, వారికి ఉన్న ఇబ్బందులు, అయా వారికి ఉన్న అనారోగ్య సమస్యలు, ఆవేదనలు, దుఃఖం అంతటిని యేసునామములో కొట్టివేయండి ప్రభా. శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని దయచేయండి అయ్యా. అయా వారి మరి తండ్రి రాత్రంతా మీ కాపుదల్లో భద్రపరిచారు అయా. మంచిగా సేద తీరేటువంటి కృపను అనుగ్రహించారు, మంచి నిద్రను దయచేశారు. అందును బట్టి మీకు వందనములు. ఉదయాన్నే లేచి మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని ఘనపరిచేటువంటి ధన్యతను, యోగ్యతను అయా మా అందరికి మీరు అనుగ్రహించారయ్యా. అందును బట్టి స్తోత్రాలు. అడుగుడి ఇవ్వబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అంటున్నావు తండ్రి. అడుగుచుండగా సహాయము చేయండి అయ్యా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలు మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు ప్రభా మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నారో అయా, మరణాపాయ స్థితిలో ఉండి తండ్రి అయా ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరణాన్ని జీవముగా మార్చండి ప్రభా. ఎండిపోయిన ఎముకల్ని సైతము జీవింప చేయగలిగిన సమర్థుడో ప్రభా. అయా అంతా అయిపోయిందని ప్రభా ఎందరైతే బిడ్డలు ప్రభా వాపోతున్నారో నాయన అయా, వారి జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని జరిగించండి అయ్యా. నూతనమైనటువంటి అయా కార్యాన్ని వారి జీవితంలో జరిగిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయా మరి తండ్రి, పక్షవాయువు రోగముతో బాధపడుతున్న బిడ్డలు, అదే విధంగా నా ప్రభా బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బిడ్డలు, అయా బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న బిడ్డలు, అదే విధంగా నా తండ్రి నరాల బలహీనతతో అయా ఇబ్బందులు పడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అయా మీరే సహాయము చేయండి తండ్రి. అయా నిత్య సహాయకుడవు ప్రభా. మనుషులను నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నావు తండ్రి. అయా మిమ్మల్ని ఆశ్రయించి ఉండగా అయా మిమ్మల్ని ఆశ్రయించిన నరుడు ధన్యుడు అంటున్నావు ప్రభా. అయా మరి తండ్రి, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టునంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోండి, వారి పైన మీ యొక్క వెలుగును ప్రకాశింప చేయండి నా ప్రభా. చీకటిలో ఎందరైతే నడుస్తున్నారో ప్రభా అయా, చీకటిలో నుండి తండ్రి బిడ్డలకు మీ యొక్క వెలుగును ప్రసాదించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభు ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. చేతి పని చేసుకున్న బిడ్డలను దీవించండి, కూలి పని చేసుకున్న బిడ్డలు దీవించండి అయా. రైతులను దీవించండి, ఉద్యోగస్తులను ఆశీర్వదించండి ప్రభా. చేసుకుంటున్న పనిలో అయా మరి తండ్రి అయా శాలరీ ఇంక్రీజ్ అవునట్లుగా సహాయం చేయండి. ఉద్యోగం లేని బిడ్డలు ప్రభా ప్రయత్నిస్తున్నారయ్యా, విఫలమవుతున్నారు ప్రభా. అయా వారి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని వేడుకుంటున్నాము తండ్రి దేవా. అయా అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. తల్లిదండ్రి లేని వారి పక్షంగా మీరుండండి, న్యాయమును తీర్చండి ప్రభా. కోర్టు సమస్యలు, భూతగాథ సమస్యలు ప్రభా, మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డలు అయా న్యాయకర్తవు నీవే ప్రభా. వారి పక్షంగా మీరుండండి. మనుషుల హృదయాలను మార్చగలిగిన దేవుడు, రాజుల హృదయాన్ని నీటి కాలువలలో త్రిప్పే దేవుడో ప్రభా. అయా ఎందరైతే భర్తల మార్పు కొరకు, భార్యల మార్పు కొరకు ఎదురు చూస్తున్నారో సహాయము చేయండి నా తండ్రి. అయా మరి తండ్రి కృంగిపోతున్న వారిని లేవనెత్తండి, అనాథలను ఆదరించండి, అభాగ్యులను ఆదుకొనండి. అయా మీరే వారికి దిక్కై ఉండగా నా తండ్రి, మీ వైపు చూస్తుండగా ప్రభా అయా నీ వైపు చూచి వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును అంటున్నావు తండ్రి. గొప్ప కార్యం జరిగించండి. చిన్న బిడ్డలందరికీ తోడుగా ఉండండి, మీ యొక్క కాపుదల దయచేయండి అయా. మరి తండ్రి ఎందరైతే బిడ్డలు మరి తండ్రి స్కూల్కి వెళ్తున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. మీ మెండైన దీవెనలు వారి పైన కుమ్మరిస్తూ రమ్మని బ్రతిమిలా ఆడుకుంటూ అయా దైవజనులందరికీ కూడా మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి, మిషనరీస్ ని దీవించండి అయా. అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని
అయా మీ మెండైన దీవెనలు ప్రతి బిడ్డ పైన కుమ్మరించమని, గృహం కట్టుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని, ఆ యొక్క గృహము తండ్రి అయా ఎటువంటి మరి తండ్రి ఆటంకము లేకుండా పూర్తవడానికి సహాయము దయచేయమని, విధవరాల పక్షముగా మీరుండమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా మరి తండ్రి ఎందరైతే తండ్రి అప్పుల భారాలతో కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి, అప్పుల ఊబిలో నుండి వారికి విడుదల దయచేయండి, ఆర్థికంగా వారిని మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నామయ్యా. అయా మీ యొక్క మహిమైశ్వర్యములో ప్రతి బిడ్డ అవసరతను తీరుస్తురమ్మని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్లెస్డ్ డే.